భారత్ మీద ట్రంప్ పగబట్టినట్లు కనిపిస్తున్నాడు. టారిఫ్ల పేరుతో ఓవైపు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే మరోవైపు భారతీయులను మరీ ముఖ్యంగా మన విద్యార్థులను టార్గెట్ చేస్తున్నాడు. పార్ట్ టైం ఉద్యోగాలు బంద్ అన్నాడు. ఆ తర్వాత అర్థం లేని ఆంక్షలు పెట్టాడు. అలాంటిది స్టూడెంట్స్ తల మీద ఇప్పుడు మరో బాంబు వేశాడు. విద్యార్థి వీసా పరిమితిని 4 ఏళ్లు చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఇప్పుడేం జరగబోతోంది? భారతీయ విద్యార్థుల కలలన్నీ చెల్లాచెదురు అయినట్లేనా? అమెరికాలో చదువుకోవాలంటే ఇకపై భయపడాల్సిందేనా? భారతీయ విద్యార్థులపై పగబట్టిన ట్రంప్ మొన్న పార్ట్ టైం ఉద్యోగాలు బంద్ అన్నాడు. నిన్న అర్థం లేని పద్ధతులతో చుక్కలు చూపించాడు. ఇవాళ వీసా పరిమితిని 4 ఏళ్లే చేస్తానంటున్నాడు. భారతీయ విద్యార్థుల నెత్తిన ట్రంప్ బాంబులు. మరిప్పుడు భారత విద్యార్థుల పరిస్థితేంటి? యుఎస్లో చదువు ఉద్యోగం కలను వదులుకోవాల్సిందేనా? అమెరికాలో చదువుకోవడం, ఆ తరువాత అక్కడే ఉద్యోగం చేయడం చాలా మందికి కల మాత్రమే కాదు, జీవితం కూడా. దీన్ని నిజం చేసుకోవడానికి జీవితాలను బతుకులను ధారపోస్తుంటారు. అలాంటిదిప్పుడు అక్కడ చదువుకోవాలని ఉద్యోగం చెయ్యాలని కలలు గంటున్న విద్యార్థులు యువకుల కలలపై వరుసగా బాంబులు వేస్తున్నాడు ట్రంప్. అమెరికాలో విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా బెట్టింగ్ ను కఠినంగా అమలు చేస్తున్న అగ్రరాజ్యం ఇప్పుడు మరో మార్పు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను ఆవిష్కరించింది. అంటే ఇకపై విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయబోతున్నారన్నమాట. ఇదే ఇప్పుడు భారతీయ విద్యార్థులను టెన్షన్ పెడుతోంది. ప్రస్తుతం విదేశీ విద్యార్థులు F1 వీసాలపై అమెరికాలో చదువుకోవడానికి వస్తున్నారు. ఎక్స్చేంజ్ విజిటర్లు J1 వీసాలపై వస్తున్నారు. అయితే వీసా గడువు అయిపోయాక కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టే తెచ్చుకుని అమెరికాలో ఉండొచ్చు. ఎంతకాలం చదవాలనుకుంటే, లేదంటే ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్స్ గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజిషియన్లకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని మార్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం రెడీ అయింది. ఇకపై ఈ వీసాలకు కొంతకాలం మాత్రమే అనుమతి ఇవ్వబోతున్నారు. ఈ కొత్త నిబంధన భారతీయ విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపనుంది. ప్రస్తుతం 3,30,000 మందికి పైగా ఇండియన్ స్టూడెంట్స్ అమెరికన్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. అయితే చదువు తరువాత అమెరికాలోనే ఉండి చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ట్రంప్ సర్కార్ అనుకుంటున్న నిబంధన అమల్లోకి వస్తే ఇకపై అలా కుదరదు. అమెరికాలో MS పూర్తి చేశాక విద్యార్థులు OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటారు. దీని ద్వారా వాళ్లు కొత్త కోర్సులు చేస్తారు. F1 వీసా కిందే విద్యార్థులు దాన్ని కంప్లీట్ చేస్తారు. తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకు విద్యార్థులు పనిచేయడానికి OPT అనుమతిస్తుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లకైతే ఈ గడువు మరో 24 నెలలు అదనంగా పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో విద్యార్థులు 3 ఏళ్లు అమెరికాలో ఉండడానికి అవకాశం దక్కుతుంది. OPT అయ్యేలోపు విద్యార్థులు ఉద్యోగం వెతుక్కుంటారు. జాబ్ వచ్చాక వీసాను మార్చుకుంటారు. అలా H1B వీసా వస్తుంది. అది వస్తే మరో 6 ఏళ్లు అమెరికాలో ఉండొచ్చు. అయితే ఇప్పుడు దీనికే ట్రంప్ సర్కార్ నో అని చెప్పేస్తోంది. F1 వీసాను 4 ఏళ్లకు పరిమితం చేస్తే OPT ఇవ్వరు. వీసా గడువును 4 ఏళ్లకు తగ్గిస్తే MS పూర్తయ్యాక ఉద్యోగానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం వెతుక్కునే సమయం ఉండదు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు కోత పడ్డాయి. ఇప్పుడు 4 ఏళ్ల నిబంధన కూడా అమల్లోకి వస్తే అమెరికా కలలను సమాధి చేసుకోవాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విదేశీ విద్యార్థులు, ఇతర వీసా హోల్డర్లు అమెరికాలో కంటిన్యూగా ఉండడానికి చాలా కాలంగా అనుమతి ఉందని, దీంతో భద్రతా ప్రమాదాలు తలెత్తుతున్నాయని, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధాగా ఖర్చవుతోందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం చెబుతోంది. అయితే వీసా కొత్త ప్రతిపాదనలపై 30 నుంచి 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. 2024లో అమెరికాకు F1 వీసాలపై దాదాపు 16 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు వచ్చారు. దాదాపు 3,55,000 మంది కల్చరల్ ఎక్స్చేంజ్ సందర్శకులు, 13,000 మంది జర్నలిస్టులు అమెరికాకు వచ్చారు. నిజానికి ట్రంప్ మొదటి హయాంలోనూ
ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. అయితే ఆ తరువాత అధికారం మారింది. బైడెన్ అధికారంలోకొచ్చారు. దీంతో దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చాక వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థుల వీసాలు, గ్రీన్ కార్డులు రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త ప్రతిపాదనలతో భారతీయ విద్యార్థులు, తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలైంది. అమెరికాలో చదువు, ఉద్యోగాలు ఇకపై అసాధ్యంగా మారబోతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. భారీగా పెరిగిన ఫీజుల నుంచి తడిసి మోపెడవుతున్న ఖర్చుల వరకు ప్రతి ఒక్కటి విద్యార్థులను, తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. ఇంత కష్టపడి చదివిన తర్వాత ఉద్యోగం ఖాయమా అంటే గ్యారంటీ అని చెప్పలేని పరిస్థితి. అసలు యుఎస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతున్న టెన్షన్స్ ఏంటి? అమెరికాలో భారత విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకుంటారు. 2019కి ముందుతో కంపేర్ చేస్తే 2023లో ఈ అవకాశాలు 40% తగ్గాయి. అగ్రరాజ్యానికి ఏటా 3 లక్షల మంది భారతీయులు వెళుతుంటే వారిలో 1,25,000 మంది తెలుగువారే. ఏటా పర్యాటకులతో కలిపి 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరింది. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు 3,10,000 కోట్లు. 2022 నాటికి ఇది 9% పెరిగి 3,93,000 కోట్లకు, 2024లో 10% మేర పెరిగి 4,32,000 కోట్లకు చేరింది. రూపాయి విలువ పతనం కావడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14% అదనపు భారం పడే ఛాన్స్ ఉంది. అంటే 5,86,000 కోట్ల మేర విదేశీ విద్య భారం ఉండే ఛాన్స్ ఉంది. అమెరికాలో 2 ఏళ్లుగా ఖర్చులు పెరిగాయి. రూపాయి మారక విలువతో పోలిస్తే యూనివర్సిటీ ఫీజులు పెరిగాయి. సాధారణంగా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ విద్యార్థులు నెట్టుకొస్తారు. ట్రంప్ వచ్చిన తరువాత ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను డబ్బు కోసం ఆశ్రయిస్తున్నారు. అమెరికాకు పంపేటప్పుడే అప్పులు చేసిన తల్లిదండ్రులు మళ్లీ అప్పులు తేవడం కష్టంగా ఉంటోంది. దీంతో యుఎస్ కు చదువుకోవడానికి రావాలంటేనే స్టూడెంట్స్ వణికిపోతున్నారు. సో ఇప్పుడు వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి అయితే ఆల్టర్నేట్ కంట్రీస్ వైపు మీరు ప్రయత్నించండి. లైక్ ఆస్ట్రేలియా ఆర్ న్యూజిలాండ్, 2 కంట్రీస్ కూడా ఇప్పుడు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వీటిని మీరు ప్రయత్నించవచ్చు. విత్ ద సేమ్ అమెరికా లాగానే సేమ్ ఫీ స్ట్రక్చర్లో, సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్తో అవి మీకు వీసాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. 2, అక్కడ ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులు ప్లీజ్ స్టే ఇన్ఫార్మ్డ్. బికాస్ మీరు ఇప్పుడు యూనివర్సిటీ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు. సో చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ ఇప్పుడు 12 months ఆగాల్సిందే. విదేశీ యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజులు తలచుకుంటే భారత విద్యార్థులు వణికిపోతున్నారు. విదేశాలకు వెళ్లే ముందు అమెరికా వర్సిటీల ఫీజు సగటున 24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేలచూపులు చూడటంతో ఇప్పుడు కనీసం 2.4 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు వసతి ఖర్చులు ఏకంగా 10 నుంచి 15% పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాలతో జీవన వ్యయం ఏకంగా 22% పెరిగింది. దీంతో విద్యార్థుల అంచనాలు తారుమారయ్యాయి. అమెరికాలో 43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే ఇప్పుడది 52 లక్షల వరకు వెళుతోంది. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు వీసా కాల పరిమితి తగ్గించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధం అవుతుండటంతో భవిష్యత్లో పరిస్థితి ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అప్పులు చేసి ఇంత కష్టపడి చదివాక ఉద్యోగం ఖాయమా అంటే గాల్లో దీపంలానే మారింది. వీసా కాల పరిమితిని 4 ఏళ్లకు తగ్గిస్తే జాబ్ వెతుక్కునే ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. ఇకటు అమెరికాలోనూ పరిస్థితులు అస్సలు బాలేవు. చాలా మంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. ఇంకోవైపు కాస్ట్ కటింగ్ పేరుతో చాలా మందిని తీసేస్తున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నవారే ఇప్పుడు అమెరికాలో ఉండడానికి భయపడుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనే భయంతో బతుకుతున్నారు. ఫ్రెషర్స్ ను కనీసం పట్టించుకోవడం మానేశారు. చదువైపోయిన వెంటనే ఉద్యోగం దొరికే పరిస్థితి అస్సల్లేదు. ఇప్పుడు వీసా కాల పరిమితిని కూడా కుదించడం విద్యార్థుల మీద బండ వేసినట్లవుతోంది.